కాళేశ్వరం కమిషన్ నివేదికను సీఎం రేవంత్ కు అందజేశారు మంత్రి ఉత్తమ్ అధికారులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సమక్షంలో సీఎంకు నివేదిక సమర్పించారు. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రత్యేక కమిటీ నియమించింది ప్రభుత్వం. ఇరిగేషన్, న్యాయ, జీఏడీ శాఖ సెక్రటరీలు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నివేదికను స్టడీ చేసి ఈ నెల 4న కేబినెట్ కు సమర్పించనుంది కమిటీ. ఈ అంశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి యాదగిరి లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. యాదగిరి, కాళేశ్వరం కమిషన్ నివేదికను స్టడీ చేసేందుకు సర్కార్ కమిటీ వేసినట్లు తెలుస్తోంది. మరేంటి దీనికి సంబంధించిన అప్డేట్స్? ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఆ నిర్మాణం చేపట్టినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి నిబంధనలు పాటించాలా లేదా, ఆర్థికపరమైనటువంటి అంశాలేంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల్లో కూడా దీని మీద విచారణ చేపట్టేందుకు కాళేశ్వరం కమిషన్ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 నెలల పాటు దీని మీద విచారణ చేశారు. వివిధ కోణాల్లో, అంటే ఆ నిర్మాణం చేపట్టినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు, తర్వాత ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఈ 3 బ్యారేజీలు నిర్మాణం చేపట్టి అందులో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారో, ఎవరెవరి పాత్ర ఉందో వాళ్ళందరినీ కూడా, అధికారులందరినీ కూడా కమిషన్ పిలిచి విచారణ చేసింది, అఫిడవిట్లను తీసుకున్నది. తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఆర్థిక పరమైన అంశాలలో, తర్వాత అప్పుడు సీఎంగా ఉన్నటువంటి వాళ్ళను పిలిచి అన్ని కోణాల్లో కూడా ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాలలో విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ఇందులో దాదాపు 15 నెలల పాటు ఇందులో విచారణ చేసి 1-2 సార్లు క్రాస్ చెకింగ్ కూడా చేశారు. ఎవరైనా విచారణకు వచ్చిన దాంట్లో అందులో మళ్ళీ ఏమైనా అనుమానాలు ఉంటే వాళ్ళని మరోసారి పిలిచి పూర్తి స్థాయిలో దాన్ని అఫిడవిట్ రూపంలో తీసుకోవడం, తర్వాత ఓపెన్ కోర్టు పెట్టి ఆ ఓపెన్ కోర్టులో కూడా వాళ్ళను డైరెక్ట్గా విచారణ చేసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించడం, తర్వాత వాళ్ళు చెప్పిన దానికి అక్కడ ఉన్నదానికి ఏమైనా టాలీ అవుతుందా, కాకపోతే ఎక్కడ తప్పులు జరిగాయి, ఇట్లా ఓవరాల్గా అన్ని కోణాలలో కూడా విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన తర్వాత నిన్న పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ను అందించింది. నిన్న తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి నిన్న ఈ రిపోర్ట్ చేరింది. ఇక ఇవల్ల సీఎంకు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించారు. అయితే ఇందులో మేజర్గా ఈ ఏవైతే సీఎంకి అందించారో అందించిన తర్వాత ఇందులో ఏముంది, అసలు కమిషన్ ఏం చెప్పింది, ఏం సిఫారసు చేసింది, ఎక్కడెక్కడ తప్పిదాలు ఉన్నాయని అందులో రాసింది, రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలేంటి అనేది నిన్నటి నుంచి కూడా పెద్ద ఉత్కంఠగా మారింది. ఇటు రాజకీయ నేతల్లో అటు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున దీని మీద చర్చ కూడా జరుగుతూ ఉన్నది. ఇవల్ల ఈ రిపోర్ట్ను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇవల్ల తీసుకున్న వెంటనే దీని మీద ప్రత్యేకంగా దీన్ని అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని కూడా నియమించారు. ఈ నెల 4లోపు ఈ కమిటీ అధ్యయనం చేయాలి. ఇందులో 3 శాఖలకు సంబంధించి జీఏడీ, తర్వాత న్యాయ, తర్వాత ఇరిగేషన్ శాఖ సెక్రటరీలను ఇందులో ఈ అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ నియమించింది. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రిపోర్ట్లో ఏమున్నది, ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏంటి, పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ నెల 4న రాష్ట్ర క్యాబినెట్కు ఈ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఈ పూర్తి సమాచారంతో పూర్తి సారాంశం ఈ 15 నెలల పాటు చేసినటువంటి ఈ ఏదైతే విచారణ ఉందో విచారణకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి అంశాలు ఏంటి, అందులో ఏమేమి చేర్చారు, మేజర్గా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఎక్కడెక్కడ తప్పిదాలు ఉన్నాయనేదాన్ని మేజర్గా దీన్ని అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని క్యాబినెట్కు ఇవ్వనుంది. 4న రాష్ట్ర క్యాబినెట్ నిర్వహించి అందులో ఇచ్చినటువంటి సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్లో చర్చించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏదైతే ఈ కమిషన్ ఉందో పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఏమేమి అందులో ఎట్లాంటి అంశాలను చేర్చింది, ఇట్లా ఓవరాల్గా ఇందులో వచ్చినటువంటి ఫైనల్ ఏదైతే సారాంశం ఉంటుందో ఈ సారాంశానికి సంబంధించినటువంటి రిపోర్ట్ విషయంలో ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద 4ల నిర్వహించే క్యాబినెట్లో చర్చించి దాని మీద ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే విద్యుత్ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ అంశాలలో దాని మీద సేమ్ ఇట్లానే క్యాబినెట్లో చర్చించి దానిలో క్యాబినెట్ అభిప్రాయాల మేరకు ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు దాన్ని మళ్ళీ
న్యాయ నిపుణుల సలహా కోసం ఆ రిపోర్ట్ను పంపడం జరిగింది. కాబట్టి ఇక ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ విషయంలో కూడా క్యాబినెట్లో చర్చించి అందులో ఉన్నటువంటి అంశాలను బేస్గా తీసుకొని వాటిని క్యాబినెట్ ఆమోదంతోనే దాన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే మరోసారి ఎక్స్పర్ట్స్ కమిటీకి లేదంటే న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే అవకాశం ఉంటుందా అనే దాని మీద 4న జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఈ కమిషన్ ఏమిచ్చింది, సో అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఎవరెవరి మీద ఇందులో రిపోర్టు మేజర్గా ఉండే అవకాశం ఉంటుంది, కొంతమంది ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి అధికారుల మీద కమిషన్ విచారణ టైంలోనే కొంత సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి అట్లాంటి అధికారుల మీద మన యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందులో ఏమైనా సూచనలు చేశా, లేకపోతే గతంలో ఉన్నటువంటి పాలకుల మీద చర్యలు తీసుకోవాలని ఏమైనా ఇచ్చారా, సో ఎక్కడెక్కడ తప్పిదాలు ఉన్నాయి, సో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఎట్లాంటి అందులో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా, ఇట్లా అన్ని కోణాలలో కూడా దీని మీద చర్చించి దాని మీద 4న జరిగే క్యాబినెట్లో చర్చించి దాని మీద ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది చంద్ర.